ప్రెటీ కదా, బాగుంది కదా. సారీ, ఏమన్నా? అదిగో అక్కడ కూర్చుందే ఆ అమ్మాయి చాలా బాగుంది కదా. ఆ అమ్మాయ పర్వాలేదు. ఓవర్ యాక్షన్ చేయకు వంశీ. అసలు ఇంత డిప్లొమాటిక్ గా ఎలా మాట్లాడుతున్నావు? కత్తి లాంటి పిల్లని పట్టుకుని పర్వాలేదంటున్నావు. సరే అయితే ఏంటి? ఇది సమాధానమా? నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఒక్క ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పడం రాదా నీకు? ఓకే ఓకే బాబా, ఆ అమ్మాయి చాలా బాగుంది. హ్యాపీయా? థ్యాంక్స్. నాకన్నా బాగుంది కదా. శిల్పా, ఏంటి నీ ప్రాబ్లం? నీ మూడ్ బాగలేదా? హే, ఏంటి అరుస్తున్నావు? ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇప్పటి వరకు అంతా బానే ఉంది. ఏదో కూర్చొని సరదాగా హ్యాపీగా మాట్లాడదాం అనుకుంటే నువ్వేంటి ఇలా సడన్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయావు? ఎందుకు ఇలా చేంజ్ అయిపోయావు? ఆ తొక్కల అమ్మాయి కత్తిలా ఉంటుంది, లేకపోతే ఏంటి? అందరికంటే అందంగా ఉండేది నువ్వే కదా. అబ్బా డబ్బా వద్దు నాయనా. ఈ రోజు నా రాసిఫలం ఏం బాలేదు. తెలిసిన వాళ్ళతోనే అనవసరంగా గొడవలంట. హే, ఏమైంది నీకు? మీ మీటింగ్ అంతా బానే జరిగింది కదా, ఏమన్నా తేడా కొట్టిందా? అదేం లేదు, మీటింగ్ బానే అయింది. కానీ ఏంటి కానీ? చూడు, ఇలాంటి విషయాలు ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ తోనే షేర్ చేసుకుంటుంది కదా. నాకెవరున్నారు? ఫ్రెండ్ అయినా ఏమైనా నువ్వే కదా. హే, కరెక్ట్ గా చెప్పు, అసలు ఏం జరిగింది? వింటావా? ఓర్చుకోగలవా? ఓకే చెప్పు. నీకు తెలుసు కదా, మా ఆఫీస్ లో మా ఫ్లోర్ లో నా క్యూబికల్ కార్నర్ లో ఉంటుంది. అవునా? అవును తెలుసు. సరిగ్గా నా క్యూబికల్ కి రైట్ సైడ్ అటువైపు మా ప్రాజెక్ట్ హెడ్ క్యాబిన్ ఉంది. ఉండని? ఏంటి ఉండని? అతను ఎప్పుడు నన్నే చూస్తుంటాడు తెలుసా. అసలు నువ్వు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నావా, ఎవరైనా చూస్తున్నారని చూస్తున్నావా? హలో, ఒక మగాడు మమ్మల్ని చూస్తున్నాడంటే తెలిసిపోతుంది తెలుసా. అబ్బా, చాలా కథలున్నాయి. ఆహా, ఇంకా ఇంకేముంది, సడన్ గా 2 వారాల నుంచి చూడటమే మానేశాడు. వై? మానేశాడంటే మానేశాడు, నో రీజన్. వాడిని చూడట్లేదని అప్సెట్ అయ్యావా? మా తల్లే, ఇంతకి ప్రేమిస్తున్నాడా కామిస్తున్నాడా? ఏం నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? మరేం చేయమంటావు? అయ్యా బాబు, ఒక అమ్మాయిని ఆరాధ్య భావంతో చూస్తూ సడన్ గా మానేశాడు అంటే ఏంటి దాని అర్థం? ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో యాంకర్ తెల్లగుంటుందే అనసూయ చూపిస్తూ సడన్ గా తీసేశారు. ఏం చేయమంటావు? అడ్జస్ట్ అయ్యాం. ఎలా అడ్జస్ట్ అయ్యేది? అతనికి BMW కార్ ఉంది. అతను కార్ దిగే స్టైలు, అతని టేస్ట్, అతని నడక అన్నీ సూపర్. హలో, బెస్ట్ ఫ్రెండే కాదు, బాయ్ ఫ్రెండ్ అమ్మా ఇక్కడ. అదే నా బాధంతా. అతని గురించి ఆలోచించట్లేదు, నీ గురించి ఆలోచిస్తున్నా. నేను నీకు సరిజోడియా కాదా అని. వాట్? అదేం లేదు, నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. నా పెళ్ళం అలా ఉండాలి ఇలా ఉండాలని. నేనేమో అలా లేను ఇలా లేను. అదన్నమాట నీ డౌట్. బాబు, బెల్ పట్రా అమ్మా. బిల్లు బొక్క. నీ వాలకం చూస్తుంటే కారెక్కాక కూడా దీని గురించే ఫైట్ చేసేలా ఉన్నావు. ఒసేయ్ మెంటల్ దానా, నీకు విషయం చెప్పనా? అక్కడ కూర్చుంది అమ్మాయి నిజంగా కత్తిలా ఉంది. ఆ అమ్మాయి కాలి కొట్టి కూడా నువ్వు సరిపోవు. ఛీ, BMW అంట, బొంగంట. ఏ పోరారే, పని చూసుకో. అమ్మయ్యా, రేపటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. రోజు వీడి ఫేస్ చూడలేక చచ్చిపోతున్నాను.